అంతర్రాష్ట్ర రోడ్డు చూపించబోతున్నాను. మనకి గూడెం నుంచి సీలేరు స్ట్రైట్ రోడ్ అనమాట. డైరెక్ట్గా సీలేరు నుంచి భద్రాచలం కూడా సేమ్ స్ట్రైట్ రోడే. మనకి ఇలా చూసుకున్నట్లయితే రోడ్ అంతా వ్యూ అయితే చాలా బాగుంటుంది. మనం ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, ఎక్కడ ఇంకా వేరే యూటర్న్ కానీ ఏమేమి ఉండవు. స్ట్రైట్ రోడ్ ఇంకా మొత్తం మనం రోడ్లో వచ్చేటప్పుడు అన్ని వైపులా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సప్పర్లో వస్తుంది. గూడెం నుండి సప్పర్లో వచ్చిన తర్వాత లాస్ట్లో సప్పర్ల హెండింగ్ అలాగే ఇప్పుడు పైన అప్పెక్కుతున్నాం కదా, అప్పెక్కిన తర్వాత మనకైతే అక్కడ నుండి వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తుంది. అదే సప్పర్లకి దారకొండకి ఉన్న మధ్య వ్యూ పాయింట్ చూడండి, చూపిస్తాను. ఇది ఇదే వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. దీన్ని గేజింగ్ వ్యూ పాయింట్ అంటారు. ఇటు కట్టుకు మధ్యలో ఉంటుంది కదా, దాని గురించి గేజింగ్ వ్యూ పాయింట్ అంటారు అనమాట. చూడండి చాలా బాగుంటుంది. అక్కడ షెడ్ ఉంది కదా, ఆ షెడ్ అప్పుడు అల్లూరి సీతారామరాజు నాటి కాలందనమాట. మనకి స్వతంత్రం రాకుండా ముందు నాటిది అది. అందుకే దాన్ని అల్లూరి సీతారామరాజు నాటిది అనేసి అంటున్నాను. చూడండి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. వ్యూ అయితే మనం చూడడానికి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చిన తర్వాత ఇక్కడ రండి. ఎందుకంటే ఇప్పుడు గుడికి ఎవరైనా వచ్చిన తర్వాత పక్కగా అక్కడ ఆగేసి వెళ్తారు. సీలేరు నుండి కానీ, గుడి నుండి కానీ, భద్రాచలం నుండి కానీ, అలా అటు నుండి హైదరాబాద్ నుండి కానీ వచ్చినప్పుడల్లా అలా ఆగేసి వెళ్తారు. చూడండి మధ్య మధ్యలో చిన్న చిన్న స్పాట్స్ ఉంటాయి. అలాంటి దగ్గర మనం స్టే చేయడానికి కానీ, వంటలు అలాంటివి చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఇలాగే రవాణా కూడా ఇలాగ సాగుతుంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో. రోడ్ అయితే మాత్రం అంతంత బాగోదు. చాలా ఇప్పుడు దాకా రోడ్ పనులు అయితే అవ్వలేదు. చూడండి చాలా బాగుంటే చాలా బాగుందన్నమాట. చూడ్డానికైతే లొకేషన్ కానీ అంత బాగుంటుంది. చూడండి అది వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా, ఆ వాటర్ ఫాల్స్ ఇంకా నేను కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఆ వాటర్ ఫాల్స్ యువతలకి ఇప్పుడు చూస్తున్నారు కదా, టర్న్ తిరిగిన వెంటనే మనకు దారకొండ దారాలమ్మ తల్లి టెంపుల్ కనిపిస్తుంది. ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తూ వెళ్తూ ఉంటారు. ఇదైతే చూడండి, అదిగో దారాలమ్మ తల్లి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. దారాలమ్మ తల్లి టెంపుల్ కిందకి వెళ్ళిపోతున్నాం కదా, వెళ్ళిపోయిన తర్వాత ఇలా చాలా టర్న్ ఉంటాయి. ఒక 3-4 టర్న్స్ ఉంటాయి. ఆ టర్న్ తిరిగిన వెంటనే అక్కడక్కడ మంచి స్పాట్స్ ఉంటాయి. వెళ్ళిపోతున్నాం కదా, చూడండి అక్కడ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం నుంచి లోపలికి వెళ్ళిపోయినట్లయితే అలాగ ఇందాకే నేను చూపించాను కదా వాటర్ ఫాల్స్, అదే స్పాట్ అనమాట ఇది. దాని కిందకి వెళ్ళిపోతే చూడండి ఎంత బాగుందో. అసలు ఊహించలేనంత ప్లేస్ కింద, చాలా మంచి గ్రౌండ్ అక్కడ. అలాగే అల్లూరి సీతారామరాజు చూడండి అది వాటర్ ఫాల్స్. అలాగే ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. అక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహం కానీ, అలాగే ఆంజనేయుడు విగ్రహం కానీ అవన్నీ ఉంటాయి. చూడండి అది అవన్నీ కొట్టుకుపోయాయి కదా. నా వెనకాల ఉన్న వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. అదే పైన నుంచి చూపించాను కదా, అది ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా లేదు. చూడండి కింద గ్రౌండ్ కూడా ఎంత బాగుందో. చూడడానికైతే నిజంగా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ వచ్చిన తర్వాత ఇంత బాగుంటుందని. చూడండి ఆ చెట్లు, బండరాయిలు అవన్నీ పైన నుండి అనమాట. ఆ పైన విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ నుంచి అక్కడ ఉన్న వాగులో ఉన్న రాయిలన్నీ కిందకు వస్తాయి అన్నమాట. మళ్ళీ మేము అక్కడ నుంచి అదంతా చూసేసి మళ్ళీ కిందకైతే వచ్చేస్తున్నాము. ఇప్పుడైతే మనకు దారకొండ ఎంట్రీ దగ్గరలో ఉన్నాము.
ఆల్మోస్ట్ దగ్గరలో వస్తాము. ఈ బ్రిడ్జ్ దాటేసిన తర్వాత దారకొండ వచ్చేస్తుంది. ఇదంతా దారకొండకు సంబంధించిందే. చూడండి లొకేషన్ కానీ అక్కడ ఉన్న పొలాలు అవన్నీ మామిడి చెట్లు అన్నీ బాగుంటాయి. ఇది బాయ్స్ స్కూల్ అన్నమాట దారకొండ. ఈరోజైతే సండే కదా, సండే ఇక్కడ మార్కెట్ అనమాట. ఎప్పుడు మేము పైనుండి వస్తున్నాం, భారీగా వర్షం పడింది, ఫుల్ వాటర్ ఉంది అక్కడ. చూడండి అక్కడ మార్కెట్. ఇక్కడ మనకు అన్ని విధాలుగా దొరుకుతాయి అన్నమాట. సండే పూట మార్కెట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా వస్తే రండి. టెంపుల్కి ఎప్పుడు కూడా సండే వచ్చినప్పుడు పక్కగా ఈ సంతనైతే వచ్చిన వాళ్ళందరూ పక్కగా విజిట్ చేసేసి వెళ్తారు. ఈ పక్కగా చూస్తారన్నమాట. ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సంత దాటేసాము. ఇక్కడికి వచ్చేసరికి మనకి 3 రోజుల జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ దగ్గరికి వచ్చి చాలా జనాలు అలాగే ఏ రోడ్ మీద వెళ్ళాలి, సీలేరు, చిత్రకొండ అనేసి ఉంటారు. కానీ సీలేరు అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. చిత్రకొండ స్ట్రైట్కి వెళ్తే చాలా దగ్గర అనమాట. లెఫ్ట్ సైడ్ కూడా దగ్గరే, కానీ కొంచెం ఇబ్బంది.